ఐఎమ్ రెడీ టు జాయిన్ డ్యూటీ సార్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్. సో ప్లీజ్ సార్. ఎవరమ్మా నువ్వు? ఏమైంది? ఆయన ఎవరు? సార్, నేను అతను బైక్ లో వస్తున్నాం సార్. అప్పుడు మాకు యాక్సిడెంట్ అయింది సార్. ఆయన చనిపోయారు సార్. మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? నేను అతను లవ్ చేసుకున్నాం. ఇంట్లో ఒప్పుకోలేదు. నాకు వేరే సంబంధం చూశారు. అందుకని రేపు నాకు పెళ్లి. ఎవ్వరికీ తెలియకుండా పారిపోయాను సార్. రేపు మాకు పెళ్లి, ఎవరికీ తెలియకుండా పారిపోయొచ్చు సార్. హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. ప్లీజ్ సార్, హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. I like it. I like it. I like it. బాధగా ఉందమ్మా. వెలుగు రాదమ్మా. ఎందుకంటే శరీరంలో ఎక్కడ దెబ్బలు తగిలినా నొప్పి పుడుతుందని చెప్పే బ్రెయిన్ కి బాధ ఉండదమ్మా, బాధ ఉండదు. అమ్మా, నువ్వు గమనించావా? నా ప్రార్థన కూడా ఫలిస్తుందమ్మా. అరకులోయకి ట్రాన్స్ఫర్ అవగానే మొట్టమొదటి థ్రెడ్ కేస్ ఏ ఇల్లని తెలుసుకోవాలని వెళ్తే అది రమ్య ఇల్లు. తను నన్ను చూసి నేనెవరో తెలియనట్టుగా క్యాజువల్గా వచ్చింది. కారణమేంటో తెలీదు. ఆ తరువాత తనని చంపాలని నిర్ణయించుకున్నానమ్మా. తన మెడలో ఉన్న తాళిని చూశానమ్మా. తాళిని చూస్తూ చూస్తూ ఉంటే నా శరీరాన్ని అగ్నిగుండంలో వేసినట్టుగా భగభగా మండిపోతుందమ్మా. ఒకరోజు రాత్రి రమ్య షాపింగ్ ముగించుకుని ఇంటికెళ్తూ ఉంటే నేను తన వెనకనే ఫాలో అయ్యి వెళ్లి షూట్ చేద్దామనుకున్నాను. ఎవరో తనని ఫాలో అవుతున్నానని తెలిసి ఓ చర్చి లోపలికి వెళ్ళింది. ఓ పవిత్రమైన స్థలం. రమ్య లాంటి నీచురాల్ని అక్కడ చంపకూడదని తిరిగి వచ్చేశానమ్మా. ఆ దొంగతనం చేసిన నగలను తీసుకుని తనని కలవాలని తన ఇంటికి వెళ్ళానమ్మా. అప్పుడు తను సంతోషంగా స్కిప్పింగ్ ఆడుతూ ఉంది. ఆ క్షణమే తుపాకీ తీసి తనని కాల్చి పారేసామండి. పని మనిషి వచ్చి చెడగొట్టింది. ఆ పని మనిషి తులసి ఏం చెప్తుందంటే నేను రమ్యాని, అదేంటంటే వేరే వాళ్ళ భార్యని నేను కోరుకుంటున్నాను. అది తనకి తెలియదమ్మా. మా నువ్వు చనిపోయేలా చేసి వాళ్ళిద్దరూ వెడ్డింగ్ డేని సెలబ్రేట్ చేసుకుంటున్నారమ్మా. వెడ్డింగ్ డే నేనే అంబులెన్స్ పిలిచి డిస్టర్బ్ చేస్తుంటే అడ్డంగా తులసి వచ్చింది. ఐఎమ్ సారీ మా, ఐఎమ్ సారీ. చాలా టార్చర్ చేసింది. అందుకే చంపేశాను. ఈరోజు అంతా పూర్తయిపోతుందమ్మా. ఎవ్రీథింగ్ విల్ బి ఓవర్. ఆ రమ్యని, శివాని చంపేస్తాను. నువ్వెంతో చక్కగా పెంచిన మీ అబ్బాయి డ్యూటీ చూసావమ్మా. God took the two human beings. అమ్మా, నేను ఇంకా నీకు పిండ ప్రదానం చేయలేదు, కావాలని చేయలేదు. చచ్చేదాకా, ఆ రమ్య చచ్చేదాకా నీకు పిండ ప్రదానం నేను చేయనమ్మా. సో మిమ్మల్ని కన్స్ట్రక్షన్ సైట్ కి రమ్మని మీ పని అమ్మాయి తులసిని నేనే చంపానని ఎస్ఐ సూర్య మీతో చెప్పారు. అది మాత్రమే కాదు సార్, రమ్యనే తన వైఫ్ అంటున్నాడు. అతను ఎందుకు అలా చెప్పాడు అర్థం అవట్లేదే. సార్, చెప్పండి. శివ నేను లవ్ చేస్తున్న టైంలో మా ఇంట్లో నాకు ఒక పెళ్లి కొడుకు ఫిక్స్ చేశారు. అతను కూడా విజయవాడలో ఎస్ఐగా వర్క్ చేస్తున్నాడని చెప్పారు. పెళ్లి కొడుకుని ఫిక్స్ చేశారని చెప్తున్నారు. అతని ఫోటో చూడలేదా? లేదు సార్.
నా మనసులో శివ ఉన్నందువలన అతని ఫోటో చూడకుండా చింపి పారేశాను. మీరు శివాని సిన్సియర్గా లవ్ చేశారు. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చేసింది కరెక్టే. ఇప్పుడు ఏం చేద్దాం సార్? ఓ పని చేద్దాం. సూర్య ఇంటికి ఇంకోటి నా దగ్గర ఉంది. అతని ఇంటికి వెళ్దాం. ఏదైనా క్లూ దొరుకుద్దేమో చూద్దాం. ఓకే పదండి. సార్. సార్, ఈవిడే పెళ్లి కొడుకు తల్లి. ఈవిడ అబ్బాయితోనే నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈవిడ సూర్య అమ్మగారు. సో ఇదే వాడి మనసుని బాధ పెట్టిందనుకుంటా. ఇప్పుడు అర్థమైందా వాడు ఎందుకు మిమ్మల్ని తన వైఫ్ అన్నాడు? హలో సార్, నేను ఎస్ఐ సూర్య వాళ్ళ ఇంటి ముందు ఉన్నాను సార్. సార్. రాజశేఖర్, వీళ్ళకి కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎస్ సార్. వీళ్ళని కాస్త ఫాలో చేయండి. ఓకే సార్. మీ నెంబర్ వీళ్ళకి ఇవ్వండి. ఉంది సార్. ఉందా? శివ, డోంట్ వరీ. ఏ సమస్య వచ్చినా మీరు ఈయనకి ఏ టైం అయినా ఫోన్ చేయొచ్చు. వీళ్ళని కాస్త సీరియస్ గా ఫాలో చేయండి.